హాయ్ అండి, మీ పేరు? కృష్ణ. కిరాణా షాపు. ఎట్లుంది వ్యాపారం? పర్లేదు, మంచిగా ఉంది. బాగానే ఉంది. మరి మీ ఊరు ఎట్లుంది? మా ఊళ్ళో పర్లేదు, బాగానే ఉంది. డెవలప్ అయిందా మీ ఊరు? అయింది. ఏమైంది? 10 years మొదలు ఏం పెద్దగా లేకుండా డెవలప్. ఇప్పుడు ఇంట్లో కూడా అంతా బాగానే మంచిగా. రోడ్ పెద్దగా అయింది, డెవలప్ అయింది, బాగా అయింది. అట్లా కరెంట్ ఇట్లా బాగానే వస్తుందా? సప్లై వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎట్లున్నాడు? ఎమ్మెల్యేగా ఏమన్నా మనకేమంత అందుబాటు మనకేం లేదు, కానీ బయట పెట్రోల్కి పర్లేదు, మంచిగా. మరి ఈసారి మీ ఓటు ఎటువైపు? చెప్పనిగా రాదమ్మా, ఎట్లా ఉంటే ఎక్కడ ఎమ్మెల్యేకి ఇస్తారా, లేదు మాకు మార్పు కావాలని ఇంకో పార్టీకి ఇస్తారా? ఏమో తెలియదు, ఇప్పుడైతే ప్రస్తుతం అనుకోలేదు. అట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇగో నెక్స్ట్ మంతే ఉంది కదా. ఏమో ఇప్పుడైతే ఇదే టీఆర్ఎస్ ఇస్తాం. ఇట్లా ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ చెప్పడానికి వస్తుంది, మనం చెప్పలేము అట్లా. టీఆర్ఎస్. నమస్తే అవ్వ, బాగున్నావా? బాగున్నా బెట్ట. ఏం పేరు? ఇష్టమ్మా. ఈ వయసులో కూడా బాగా కష్టపడుతున్నారు కదా. ఎందుకు మరి సారం ఉన్నంతసేపు చేయాలి, ఉట్టిగానే ఇప్పుడే కూర్చొని తింటే ఎట్లా? కూరగాయలు అమ్ముతున్నారు, రోజు కష్టం అనిపిస్తలే? పండ్లు అమ్ముతున్నా, కూరగాయలు అమ్ముతున్నా, నాకు ఇది ఏం కష్టం కాదు. మస్తు కష్టం చేసినా అయిపోయింది. ఈ కష్టం నాకు కష్టం అనిపిస్తలేదు. ఇలాగ ఉండాలి, అది సుఖం అనిపిస్తున్నది. అప్పుడు బావులలో మను మోసింది కష్టం ఉండే, ఇప్పుడు కూర్చొని తింటే కష్టం. ఏం కష్టం? పిల్లలు ఉన్నారా? 2 బిడ్డలు, ఒక కొడుకు. మంచిగా చూసుకుంటారా? మంచిగా చూస్తున్నా. పింఛన్ వస్తుందా? వస్తున్నది. మరి ఈసారి ఎవరికి ఇస్తావు ఓటు? ఎవరికైతే పింఛన్ ఇచ్చినానికి ఇస్తా. ఎవరిస్తారు పింఛను? కేసీఆర్ ఇస్తున్నాడు. కేసీఆర్. మరి మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? నాకు తెలియదు, ఆ ఎమ్మెల్యే తెలియదు, ఆ లాయర్ తెలియదు, ఎవరు తెలియదు. మరి కేసీఆర్ గుర్తు ఏంటిది? ఏ గుర్తుకు వేస్తావు? అదేం గుర్తు తెలుసా? కారు, చెయ్యి, పువ్వు. కారుకి వేసిన. ఈసారి కూడా కారుకే. నేను కారు అనుకుంటున్నావా? కేసీఆర్ పంపిండి అనుకుంటున్నావా నన్ను? ఎవరైనా పంపని, ఎవరు నడిపితే వాళ్ళకి వేస్తాము. లేదు, ఇక్కడ ప్రజలు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారని తెలుసుకోవడానికి వేస్తారు. మీరు ఎంత అవస్థ పడ్డా కేసీఆర్కే వేస్తారు, చూడు నువ్వు. సో ఇక్కడ ఒక ఆమె ఉంది, మరి అక్క గాజులు కొంటుంది. పండగ గాజులు కొంటున్నారా? అవును. దసరానా? అడ్వాన్స్ హ్యాపీ దసరా. థ్యాంక్స్. మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు. సో చెప్పండి, ఏ ఊరు మీది? చందనవెల్లి. మీ ఊరు ఎట్లుంది? బాగానే ఉంది. అభివృద్ధి ఎట్లుంది? నీళ్ళు మంచిగా ఉంటాయి. మంచిగా ఉందా? నీళ్ళు పొదుగుకులు వస్తున్నాయా? వాటరు, కరెంటు అంతా ఉంది. సో మరి ఈసారి ఎవరు కోటేద్దాం? ఇంకెవరికని అనుకోలే. ఇప్పుడున్న ప్రభుత్వానికి వేస్తావా, లేకపోతే మారుద్దాం అనుకుంటున్నావా ఈసారి గవర్నమెంట్ని మీ ఓటుతో? ఏం లేవు, ఉన్నదానికే వేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఏమైనా వేసిరా ఇప్పుడున్న గవర్నమెంట్? ఉన్నదానికే వేయాలనిపిస్తుంది. టీఆర్ఎస్కి వేద్దాం అనిపిస్తుంది. మెజారిటీ వస్తుంది అంటారా? వస్తుండొచ్చు. మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా? చేస్తుందంటే మంచిగా చేస్తుందని చెప్పి. మంచిగానే చేస్తుండు. మరి ఈ గ్రామ పంచాయతీలో మరొక వ్యక్తిని అయితే తెలుసుకుందాం. ఏ గ్రామ పంచాయతీ సార్ ఇది? నాగర్గూడ. మండలం షాబాద్. ఎట్లా ఉంది మీ మండలం? మంచిగానే ఉంది. మీ ఊరు? మంచిగానే ఉంది. నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. నిధులు వస్తున్నాయా మంచిగా? సర్పంచ్ బాగా చేస్తుంటా? చేస్తుండు. ఎట్లా ఉంది మీది? మంచిగానే నడుస్తుంది. మంచిగా ఉన్నారు. సంతోషాలతో ఎవరు? అవును. కేసీఆర్ పాలన బాగుందా? బాగానే ఉంది. ఎమ్మెల్యే బాగానే ఉండు. ఈసారి ఎట్లుంటుంది ఎలక్షన్ అంటారు, నిజమేనా? నిజమే. ఎప్పుడు ఉన్నాయి ఎలక్షన్స్? ఎప్పుడు ఉన్నాయి అవి? 30 తారీఖు అని తెలిసింది నాకు. 30 తారీఖు. అవునండి. మరి ఎట్లా కారు జోరు మీద ఉంటుందా? ఉంటుంది. కారేనా? అది కారు కాదు, కారు అయిన వచ్చి ఓటు అడుగుతున్నా అనుకుంటా. ఉంటుంది అంటున్నా. అదే అంటున్నా. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. మీ పేరు? యాదయ్య. రోజు మిషన్ మిషన్ కుడతాం. ఎట్లుంది? బాగానే ఉందా? మంచిగా. పండగ కదా, గిరాకీ మస్తుందా? ఇప్పుడు ఉన్నాయి గిరాకులు. ఎట్లా బాగానే వెళ్తుందా కుటుంబం? వెళ్తుంది. ఎప్పటి నుంచి చేస్తుంది? నేను 40 ఏళ్ళ సంది చేస్తున్నాను. మీ ఊరు పరిస్థితి ఏంది మరి? ఇక మా ఊరు ఇక నాగర్గూడ బాగుంది. డెవలప్మెంట్ ఎట్లుంది? మంచిగా ఉంది. ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా? చేస్తుండు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని నోటిఫికేషన్ వచ్చింది నిన్ననే. మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఈసారి? ఇక
రెండు పార్టీలు బాగున్నాయి. కాంగ్రెస్ బాగుంది, టీఆర్ఎస్ కూడా బాగుంది. మీకేం బాగా అనిపిస్తుంది? మాకు టీఆర్ఎస్ బాగా అనిపిస్తుంది. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్? చెప్పనీక రాదు, ఇక తక్కువ మెజార్టీతో వస్తుండొచ్చు. టీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటారు, దేన్ని యూజ్ చేస్తున్నారు? కొన్ని పనులు చేశారు కదా మేడం, కొన్ని కరెంటు, నీళ్లు, పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చేశారు కదా. మీరు ఒక్కరైనా మీ ఫ్యామిలీ మొత్తం టీఆర్ఎస్ వైపు? ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, బాగున్నారా? మీ పేరు? బాలరాజు నా పేరు. తిన్నికి వచ్చినారు, తిన్నారా మరి? తింటాం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈసారి ఎవరికి ఓటేద్దాం? ఇది ఏంటంటే కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్కే ఇస్తాం. డెవలప్మెంట్ ఎట్లుంది? ఉన్న ఎమ్మెల్యే అయితే చేసింది ఇప్పటికైతే. ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగా చేసిండు. రోడ్లు కూడా బాగా చేసిండు మేడం, చేసిండు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? అప్పుడు 35,000 వచ్చినాయి, కానీ ఈసారి ఏమైనా తగ్గొచ్చు. 35,000 వచ్చినాయంటే ఇప్పుడు ఈసారి అన్ని అపోజిట్ గట్టిగా కదా, కొంచెం తగ్గొచ్చు. అపోజిషన్ గట్టిగా ఉందంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే చేయట్లేదు. కాంగ్రెస్ గట్టికుంది కాబట్టి అప్పుడు ఎవరంతా కానీ గట్టిగా ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గొచ్చు. ఓటు నేను టీఆర్ఎస్కి ఇస్తాను మేడం. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వేస్తాం. మొక్కల నొప్పులు ఉన్నాయా ఏమన్నా? ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. నొప్పులకి ఏమైనా వేసుకుంటావా? గొల్లు వేసుకుంటా. ఎట్లా వేసుకున్నప్పుడు సమ్మగా ఉంటుందా? వేసినాక జర మంచిగా ఉంటుంది. మళ్ళీ రోజు వేసుకోవాల్సిందే? రోజు వేసుకున్నాం. వేస్తావా ఏమన్నా సాయంత్రం పూట? వేస్తా. పావు వేస్తావా? ఒకటరా రోజు? రోజు అదే తినం తప్పి తినం అట్లా. హాయిగా సమ్మగా ఉంటుందా? ఉంటుంది మరి, ఉండదు. అవి వేసుకున్నప్పుడు ఉండదా మరి? వస్తుందా? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందా? 2,000 వస్తుంది. ఏ ఊరు మీది? తొప్పెట్టు మండలం సింగర్పల్లి. ఎట్లా మీ ఊరు డెవలప్ అయిందా? ఉన్నాను డెవలప్ లేదు, మా చూడడానికి ఏమున్నది. రోడ్లు బాగున్నాయా? మే కట్టినాయి. పింఛన్ వస్తుందిగా మీకైతే? వస్తుంది. మరి ఉన్నోనికి అంటున్నావు, మీకైతే వస్తుందా పింఛన్? పింఛన్ వస్తుంది. మంచినీళ్ళు? మంచినీళ్ళు వాటర్ బోర్లేలే తాగుతాను. అవి కూడా తాగుతాం. కరెంట్ ఎట్లా ఉంది? కరెంట్ కూడా మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? ఇక ఎమ్మెల్యే చేస్తాడంటే చేస్తాడు. ఎమ్మెల్యే వస్తుందా? వస్తాడు, అప్పుడప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు వస్తాడు, మాట్లాడతాడా? మంచోడేనా? ఇక మంచిగా పబ్లిక్ అందరికి మంచిగా. ఇప్పుడు రాజకీయం వల్ల మంచిగా ఉన్నప్పుడు మంచిగా చేస్తాం. మరి సీఎం? ఇక సీఎం అయితే మా దిక్కు ఎప్పుడాలే చేయలేడు. వస్తాడా ఈసారి? ఏమో మన దగ్గర ఎప్పుడైతే రాలేదు సీఎం. ఈ శంకర్పల్లికి రాలేదు, ఇంకా మాకు దుప్పటికి వస్తాడు. కానీ ఈసారి వస్తాడంటే ఈసారి గెలుస్తాడా? గెలుస్తాడా అంటున్నావు. ఇక అందరూ భగవంతుని ఇష్టం, మనకు దానికి మనం ఏం చేస్తాం. ఆయన ఓకే, ఆయన ఎట్లానే ఉండండి. భగవంతుడు అయితే నేను మాట్లాడలేను, ఆయన దొరికితే 2 మాటలు అడుగుదాం అనుకున్నా, కానీ చాలా రోజుల నుంచి ఏడు దొరకలే నాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అందుకని నేను అడుగుతాను నీ మనసులో మాట. ఈసారి కేసీఆర్ వస్తాడా? మీ ఎమ్మెల్యే? ఆయన వచ్చాడు, ఈయన వస్తాడు. ఇక ఇద్దరు వస్తాడు. వస్తాడా? నీ మద్దతు ఉంటుందా? నా మద్దతు అంటే నా మనసులో ఉన్నది నేను చెప్తాను, వేరే వాళ్ళు నేనే చెప్పదు. మీ మద్దతు ఉంటుందా? ఉంటాయి. ఎట్లుంది అరుణ గారు షాపు? ఇట్లనే ఉంది. రోజు ఇదే పనా? ఇక్కడికి వస్తారు రోజు? రోజు ఇక్కడనే వస్తుంది. నడుస్తుందా? గడుస్తుందా? మరి నడుస్తుంది గట్లనే. ఎవరు మీది? చందిపే మండలం శంకర్పల్లి. ఇదేనా? ఎట్లా ఉంది మీ ఊరు? ఎట్లా ఉంది? డెవలప్ అయిందా? ఉన్నది కంపెనీ పడ్డదిగా, జర మంచిగా. నీళ్ళు వస్తున్నాయి ఊళ్ళో? వస్తుంది. మీరే పండిస్తారా కొనుక్కొస్తాం చెవులకించి. ఎమ్మెల్యే బాగా చేస్తున్న పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంది పరిస్థితి? నేను ఓను ఎలక్షన్లకు నాకు తెలియదు. ఇంటావు కదా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే. కేసీఆర్ మీకు ఇంట్లో ఎవరికైనా పింఛన్ ఇస్తుండా? ఎవ్వరు మాకు పెన్షన్ రాదు, ఏం రాదు. మా ఇంట్లో ఎవరు లేరు. వస్తాడా ఈసారి? గెలుస్తాడా? గెలుస్తాడా? మీకు వేస్తే కాలేదా? నాకు అన్నీ చెప్పనీకి రా సార్. నువ్వు గెలుస్తాడా అంటున్నాను నేను. మద్దతు ఉంటుందా? గెలుస్తుండొచ్చు, చెప్పలేము, మన చేతిలో కాదు కదా. మీరు అంటే ఇప్పుడు కూరగాయ ఎంత అంటే 50 రూపాయలు అంటారు, పక్కన ఆడుకో అంటారు. అట్లా అలాగైనా మీకు ఏమన్నా ఐడియా ఉందా? అంటే ఏం లేదు సార్. మీ మద్దతు ఉంటుందా? పోనీ ఇక ఉంటుంది. మంచి సాయం చేస్తే ఎవరికైనా ఉంటుంది. మంచోడేనా? మంచోడే వ్యక్తిగతంగా. సార్ మళ్ళీ ఎమ్మెల్యే చూడవచ్చు ఆయన? మళ్ళీ చూడవచ్చు. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఫోటోషాప్ చేస్తారా? ఎట్లా పరిస్థితి? మీ పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. వెడ్డింగ్స్ బాగా తాగితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 18 years అవుతుంది. మీకు ఇప్పుడు ఎంత ఉంటుంది వయసు? నాకు 35 ఉంటుంది. మీరు 18 years నుంచి చేస్తున్నారు. మీ శంకర్పల్లి మండలం డెవలప్ అయిందా? డెవలప్ అయింది. డెవలప్ అంటే మీ దృష్టిలో? రియల్ ఎస్టేట్, ఈ వ్యాపారాలు, కొత్త షాపులు అన్నీ ఇక్కడ వచ్చినాయి. మంచిగా ఉంది. రోడ్లు సూపర్. మంచినీళ్ళు కూడా అన్నీ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎట్లా ఉంది? బాగానే ఉంది.
చైర్పర్సన్ మంచిగా చేస్తున్నా అనుకోవచ్చా? చేస్తుండు. జడ్పీటీసీలు అందరూ బాగానే చేస్తారు ఇప్పుడు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా బాగా ఎమ్మెల్యే చేస్తేనే కదా వీళ్ళందరూ బాగా చేసేది. మరి ఈసారి ఎట్లుంటుంది మద్దతు? టీఆర్ఎస్కే ఉంటుంది. వస్తాడా? వస్తాడు. కేసీఆర్ వస్తారు. కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ అంటే ఆలోచించాలి. అంటే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుంది సెకండ్? సెకండ్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ఫస్ట్ అయితే బీఆర్ఎస్ ఉంటుంది. మరొక వ్యక్తిని అడుగుదాం. మీ పేరు? నవీన్. నవీన్, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే అసలే. అబద్ధం చెప్తున్నావు. అవునా? ఎందుకంటే చెప్తున్నావు? ఏ కాలేజ్? ఏ కాలేజ్? గడమెచ్చుకున్నావు ఏమన్నా ఉందా? సీక్రెట్ లేదు. సీక్రెట్ ఏదో ఉంది మొత్తం మీద. ఏం లేదు. సాధిస్తే కానీ తీసుకోలేవన్నట్ట. నేను ఫోటోగ్రాఫరే. ఎట్లా ఉంది మీ పరిస్థితి? మంచిగా ఉందన్న. ఎట్లా ఉంది మీకు ఈ కళాయాద పరిస్థితి? ఎట్లా ఉంది? డెవలప్ ఏమైనా చేసిండా? మంచిగా వస్తాడా? పక్కన పక్క వస్తాడు ఆయన. 30 తారీఖు లోపు మనసు ఏమైనా మారే అవకాశం ఉంటుందా? మాదా? అట్లా ఇంట్లో మారదానా ఇంకా అతనే కదా వేసేది కేసీఆర్కి మనం ఓటు.